अरे भाई वाओ ये बड़ी ओ ओ ओ ओ ओ ओ So what's up guys, welcome back to my YouTube channel. Hope you all are doing good. సో లాస్ట్ టైంతో కంపారిజన్ ఉంటే లాస్ట్ 2 వీడియోస్తోనే ఈ వీడియోలో ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. దట్స్ బికాస్ మై సిస్టర్ బాట్ మీ అ న్యూ మైక్, DJI మైక్ మినీ. సో యా, సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నార్మల్ నైట్ రైడ్ వేద్దామని చెప్పి నేను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ నుంచి టూబ్స్కి వెళ్ళి కాఫీ షాప్ అక్కడ ఒకసేపు టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ రోడ్ల మీద పడి తిరిగి కుదిరితే 1-2 రీల్స్ షూట్ చేసుకొని రిటర్న్. సో మళ్ళీ థర్డ్ వీడియో కూడా నైట్ అయింది. వీడియో డే ఫుటేజ్ ఇది ఒకటే ఉంటుండొచ్చు మ్యాక్సిమం ఇక్కడ నుంచి కాఫీ షాప్ దాకా. సో అండ్ ఆల్సో అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ టైం కంటే కొంచెం వీడియో క్వాలిటీ ఏమన్నా చేంజ్ అయ్యి ఉండొచ్చు. బికాస్ లాస్ట్ టైం అసలు ఏం కెమెరా సెట్టింగ్స్ ఏం చెక్ చేయకుండా ఏం చేయకుండా నార్మల్ అట్లా ఆన్ చేసి అట్లా నడిపించేసిన. ఈసారి కొన్ని సెట్టింగ్స్ చేసా అండ్ ఆల్సో ND ఫిల్టర్ పెట్టా. సో ఒకసారి చూడాలి ఆ మోషన్ బ్లర్ వస్తుందా లేదా, లేకపోతే ఏమైనా సెట్టింగ్స్ చేయాలా, లేకపోతే కెమెరాలో మోషన్ బ్లర్ రాదంటారా చూడాలి. ఇది చూస్తుంటే ఇంతగానో మోగుతుంది ఇది రాడ్. కెమెరా పెడితే స్టేబుల్గా వస్తుందా రాదా అర్థం కావట్లేదు. సెక్రటేరియట్ గైస్, సెక్రటేరియట్. రోడ్ కొంచెం ఖాళీగా ఉంటే బాగుండు. రష్ ఉండి ఆటోలు ఎట్ట పడితే అట్ట తిప్పిరు. వీడు ఇండికేటర్ వేస్తుండే ఎట్టు పోతున్నారు అర్థం కావట్లేదు. అగో ఇండికేటర్ ఏమేడు తిప్పుతాడు. రోడ్డు మీద ఆపేస్తారు. ND16 అయితే పెట్టినా, సూర్యుడు ఎట్లా వస్తుండో తెలియదు. అమ్మా పోలీస్ బాబాయిలు కెమెరా చూసి మనకపోతే బాగుండు. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయినా, వాట్ అండ్ ఇంటర్కామ్ కనిపిస్తుందో లేదో, బ్లూ ఆర్మర్ C30. అది 8,000 చేంజ్ పడ్డది నాకు అప్పుడు. ఒక 6-7 మంత్స్ అంటే తీసుకొని. స్టార్టింగ్లో నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే నాకు అది సౌండ్ అంత ఎక్కువ రాలేదన్నమాట కనెక్ట్ చేసిన తర్వాత. డిస్పైట్ ద ఫోన్ బీయింగ్ ఆన్ ఇట్స్ ఫుల్ వాల్యూమ్, సాంగ్స్ అంత పెద్ద రావడం కానీ ఆర్ కాల్స్ అంత పెద్ద వినిపించడం కానీ అవ్వకపోతుండే. సో యూట్యూబ్లో ఎండ్ అని చూసి లాస్ట్గా రీసెంట్గా చూస్తే యాప్లో సౌండ్ పెంచుకోవాలి అని అన్నారు. ఒరే అమ్మ ఇదొకటి ఉంటుంది అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది కనెక్ట్ అవ్వడానికి నాకు గంట పట్టింది. సో దేస్ అ కనెక్టివిటీ ఇష్యూ, అదొక్కటే ఇష్యూ. కనెక్ట్ అయిన తర్వాత యాప్లో సౌండ్ ఫుల్ పెట్టేసా. సో రైట్ నౌ ఇట్స్ క్రేజీ అనమాట, సౌండ్ మంచిగా వస్తుంది. సాంగ్స్ అయినా కాల్స్ అయినా, కాల్స్ అప్పుడప్పుడు మఫ్డ్ అనిపిస్తాయి. లైక్
యూ హ్యావ్ కెప్ట్ యువర్ ఇయర్స్ అండర్ యువర్ వాటర్ అండ్ సంబడీ ఈస్ టాకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నట్టు. అప్పుడప్పుడు అట్లా వినిపిస్తుంది కానీ అదర్వైజ్ ఇట్స్ గుడ్ ఇంటర్కామ్. నన్ను అడిగితే బాగుంది. సో ఈరోజు నైట్ కొన్ని రీల్స్ షూట్ చేస్తా. ఐల్ పోస్ట్ ట్రై చేస్తా మ్యాక్సిమం రీల్స్ షూట్ చేయడానికి. సో ఇఫ్ యూ గైస్ నో మీ ఫ్రమ్ ఓన్లీ యూట్యూబ్ అండ్ డోంట్ నో మై ఇన్స్టా, ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. యా సరే, ఇప్పుడు ఈ పిఓవి ఎట్లుంటుందో నాకు చూడాలని ఉంది కానీ రోడ్డు మీద రిస్క్ చేయబోదు అవుతారు నాకు. కెమెరా ఇంత కింద పడ్డది అనుకో సంక నాకిపోతా. ఇంకో కెమెరా ఉన్నా కానీ నాకు నెలలు పడుతుంది. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లే. రిస్క్ చేసేదా వద్దా? అసలు రోడ్డు ఉంటుంది భయ్య ఖాళీగా ఉన్నప్పుడు. అసలు క్రేజీ ఉంటుంది రోడ్ ఇది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సగో ఇక ఆటో చూడు, దీని ముఖంలో చెప్పు ఆపోజిట్ రూట్లో వస్తావు. ఈ రోడ్ కూడా బ్రో ఒక లేన్లో ఉండొచ్చు కదా. నేను చెప్తున్నా చూడ, ఒక లేన్లో ఉండొచ్చు. దాని చెప్పి పాము లెక్క చూయించి అని అటు ఇటు తిరుగుకుంటా. బాబాయ్. అండ్ సో వచ్చే రోడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బైక్స్ పైన ఎవరైనా వస్తే. మధ్యలో స్పీడ్గా ఏముంది అగో పట్టేసారు. ఎవరు వస్తున్నారు బ్రో, సమ్మన్స్ కమింగ్. మోడీ సికింద్రాబాద్ వస్తాడా? ఇటు కూడా వస్తున్నా. సో ఇదే రోడ్లో బ్రో ఎక్కడ సమ్వేర్ అరౌండ్ హియర్ లెఫ్ట్లో స్పీడ్ క్యామ్ దొబ్బించుకుంటుంది. నాకు న్యూ ఇయర్ ఈవ్ అప్పుడు పడ్డది బ్రో 1000 రూపీస్ చలాన్ ఓవర్ స్పీడింగ్ అని. 60 జోన్ ఇది, ఎక్కువ కూడా పోవట్లేదు, 70 పోయినా అంతే. ఫస్ట్ 1000 రూపీస్. ఓ ఇట్ ఈస్ ట్రాఫిక్ జామ్, కిసాన్ జామ్. నేలే క్లియర్ అవుతుంది పోవచ్చు. ఇప్పుడు సిగ్నల్ పడకపోతే చాలు, ముందుకు వచ్చింత సిగ్నల్ పడితే పోలీసు వాళ్ళు నన్ను కొడతారు. కెమెరా వేసుకున్నారు కూడా ఎందుకు. పోలీసు లీడా కూడా ఇదేం వింత. ఇది కొత్త పిఓవి గైస్, కెమెరా ముందు పెట్టిన. అమ్మో కెమెరా అయితే క్రేజీ షేక్ అవుతుంది, డూ 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 అనుకుంటా. రాక్ స్టడీలో అయితే ఉంది మరి, అది ఎంత స్టేబుల్ వస్తే ఐడియా లేదు. అండ్ ఆల్సో భయం అవుతుంది అది ఏడ పీకుతుందా అని చెప్పి. ఫుల్ పొలిటీషియన్లు వస్తారు కదా ఇవాళ, ఎందుకో. సో యా, సీ యూ గైస్ లేటర్. 2000 years later. సో హై గైస్, ఇప్పుడే కాఫీ షాప్ నుంచి ఎగ్జిట్ అయ్యాను.
ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ బిటాన్ రూమ్కి పోతున్నా, మా దోస్తాన్ రూమ్కి పోతున్నా. సో అక్కడి నుంచి వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాము. సో డిన్నర్ అయిపోయినాక అక్కడి నుంచి క్యూ మార్ట్. ఇప్పుడు ఇది నైట్ టైం సెట్టింగ్స్ మార్చిన. అట్ ప్రెజెంట్ వైట్ బ్యాలెన్స్ ఏమో 3600 మీటర్స్ 3600 ఉంది ఆటో వైట్ బ్యాలెన్స్. ఆటో లైన్స్ తీసేసా. ఐ గెస్ ఇప్పుడు మొత్తం బ్లూ టింటెడ్ వస్తుండొచ్చు. సో ఫైనలీ ఈ రూమ్కి దగ్గరలో వచ్చేసినాం. ఇప్పుడు ఫోన్ చేసి 1 గంట వెయిట్ చేయాలి. గంట కాదులే, వచ్చేసాడు వీడి తొందరని. వీడు లేట్ ఏం చేయడు, బట్ చెప్పలేం. లెట్స్ వెయిట్ సమ్వేర్ గుడ్. ఊరికైనా వెనకాల నుంచి వచ్చి అరే బాయ్ వావ్, వెనకాల నుంచి ఎన్నిచో ఊర్లు కూడా వచ్చాడు రోడ్ మీద. బాయ్ ఫోన్ వేరేదో మర్చిపోయాడు. ఇప్పుడే అందిన తాజా వార్త, ఈడ ఆఫీస్ దగ్గర ఉన్నాడంట. నేనేమో రూమ్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ దగ్గర పోవాలి. నా బండిలో నాకు నచ్చంది ఒకటే భయ్యా, వెనక్కి తీయడం అంటే పెద్ద బాధ అసలు. వెనక్కి గుంజుతుంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ అది గుంజుతాడు చూడండి 1లో, రానా స్టాచ్యూ, ఆ ఫీలింగ్ వస్తుంది. మొత్తం లెగ్ వర్కౌట్ అయిపోతుంది దీన్ని వెనక్కి చేయాలంటే. బట్ మంచి బైక్. ఎప్పటి సరే ఆఫీస్ దగ్గర పోయి పిక్ చేసుకుందాం. 75 years later. హే గైస్, ఇప్పుడే డిన్నర్ అయిపోయింది నాది పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు హార్డ్ రాక్ కెఫే పోతున్నాం. ట్రైన్ నుంచి 15 మినిట్స్ అంట. 10:15 అయింది. చూద్దాం ఇప్పుడు ఎంతసేపట్లో పోతాం. ఎయిర్ వస్తుంది, ఎయిర్ సౌండ్ వస్తుంది గట్టినే మైక్లో. దానికి ఏదైనా రెమెడీ చూడాలి. గవల్దొడ్డి అని చెప్పి సమ్ ఏరియాకి దగ్గరలో ఇది ఒక కేరళ రెస్టారెంట్. చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ. ఇక్కడ పైన ఉంది మలబార్ రెస్టారెంట్. కేరళ థీమ్డ్ రెస్టారెంట్. అన్ని కేరళ ఫుడ్స్ దొరుకుతున్నాయి. క్రేజీ ఉంది ఫుడ్ అయితే. నేనైతే హెవీగా ఏం తినలే, జస్ట్ ఒక ఆవిల్ మిల్క్ అని ఒకటి తాగిన. బిట్టువాడు ఒక ప్లేట్ అప్పం తీసుకుండు విత్ ఏదో గ్రేవీ అండ్ చికెన్ మంచూరియా. క్రేజీ ఉండే టేస్ట్. ఒకటి తిన్నా, ఒక పీస్ తిన్నా. సో బాగుండే. సో ఇప్పుడు తినాలనిపిసి రండి. గౌల్దొడ్డి దాటిన తర్వాత మలబార్ రెస్టారెంట్ గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేసి వస్తుందేమో. అసలు ఏదో ప్లాన్ అనుకొని వచ్చినాము. ఓ షిట్, బండి సర్వీస్ టైం అయింది. నేనేమో బండి సర్వీస్కి ఇవ్వకుండా ఒక్కని తిప్పినట్టు చెప్తున్నా. దీన్ని ఎంత తొందర వీలైతే అంత తొందర సర్వీస్కి ఇవ్వాలి. 4th రిఫ్లెక్టర్లో పని చెప్తే దానివి కోన్స్ రిఫ్లెక్టర్స్ అనిపించే బై లక్కలో బతికింది. గుద్దేస్తుండే దానికి.
ఇప్పుడు క్యూ మార్ట్లో ఒక ఎనర్జీ డ్రింక్ తాగి రాత్రి మొత్తం నిద్రపోకుండా ఉండాలి కదా, సో లైట్ ఒక ఎనర్జీ డ్రింక్ వేసి ఇంకా రాత్రి మొత్తం వేడబడతాడ ఆగ్రహంగానే. ఆటోకి పక్కనే ఉన్న క్యూ మార్ట్. వావ్, నైస్ బైక్స్. ఓకే, క్యూ మార్ట్లో తర్వాతకి చూద్దాం. బాయ్. Meanwhile, సాంబార్ ఏం లేదన్న డొల్లా 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 సాంబార్ 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 ఏడుస్తుంది కళ్ళల్లో నీళ్ళు. సో గైస్, టైం ఇప్పుడు 4:24 అయింది మార్నింగ్. రే బారో అయ్ సరే సాలేతులు. ఇక అప్పటి నుంచి కూర్చొని వీడియోలు తీస్తున్నాము. ఇంకా బైక్ ఇప్పుడు కొన్ని షార్ట్స్ తీస్తున్నాం. ఇన్స్టా 360 పెట్టి ముందు నుంచి సల్లి వేరే షార్ట్లు ఇప్పటిదాకా ఇది మౌంట్ వెనకాల పెట్టుకొని జీటీఏ లాగా వెనకాల నుంచి ఒకటి తీసినాం. సరే ఇక ఆర్సీబీ విన్ అయింది ఈరోజు. ఇక 5,000 పెట్టి జెర్సీ కొన్నాడు పైసలు ఉన్నాడు. కాలర్ సక్క వేసుకోనికి రాదు. ఇంకా బాగుంది హిమాలయన్ 411. ఇది కొందామని పోయి అది కొన్నా. ఫ్యూయల్ ఇప్పుడు నైట్ ఫ్యూయల్ ఇది. సో యా, ఇప్పుడే రీల్స్ ఇది పత్యాపరం అయిపోయింది. సో హెడింగ్ బ్యాక్ హోమ్. మార్నింగ్ 5-7 అవుతుంది ఇప్పుడు టైము. ఇవాళ కొంచెం వ్లాగ్ మంచిగా వచ్చింది అనుకుంటున్నా నేను. క్వాలిటీ కంటెంట్. లాస్ట్ 2 వీడియోస్ లాగా మొత్తం ఏది పడితే అది తీసి అట్లా కాకుండా లైక్ ఒకటి అనుకొని వచ్చిన ఏమైనా అయితే ఇంకా మంచిగా ఉండని అనుకున్నట్టే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఆర్సీబీ స్క్రీనింగ్కి వెళ్ళినాము. మ్యాచ్ స్క్రీనింగ్కి. ఈరోజు అయితే నైట్ రైడ్ అయితే కొంచెం సాటిస్ఫైడ్ ఉన్నాం. నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నా. ఆర్సీబీ స్క్రీనింగ్ అయినా ఒక 2 or 3 రీల్స్ వరకు నాకు ఇది వచ్చింది, ఫుటేజ్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఆ రీల్స్ కెమెరాలో చూస్తే అయితే ఓకే బాగానే ఉండే చూడ్డానికి. బట్ ఇప్పుడు నేను పోయి ఆడ ఎడిట్ చేసే టైంలో అది ఎట్లా వస్తుందో ఐ హావ్ నో ఐడియా. చూడాలి. ఇప్పుడు నాకున్న ప్రాబ్లం వల్ల ఈ నాయిసే, దీన్ని ఎట్లా చేయాలో చూడాలి ఇప్పుడు. నాయిస్ ఇన్ ద సెన్స్ మైక్లో ఎయిర్ నాయిస్ వస్తుంది ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తుంటే. ఈ ఎయిర్ నాయిస్ని ఎలా తగ్గియాలి నెక్స్ట్ వ్లాగ్ నుంచి అనేది చూడాలి. ఇంకా నేను అదొక్కటి సెట్ అయితే నా మోటో బ్లాగింగ్ సెటప్ ఒక మోడరేట్ రేంజ్కి వస్తుంది. ఇప్పుడు ఈ నైట్ ఫుటేజ్ ఎంత వెరైటీగా వచ్చిందో చూడాలి. నైట్ సెట్టింగ్స్ చూసినప్పుడు అయితే ఓకే బాగానే ఉండే. అది ప్రాబ్లం ఏంటంటే డీజే యాక్షన్ 3లో సెన్సార్ చిన్నగా ఉంది. సో నైట్ ఫుటేజ్ మ్యాక్సిమం గ్రెయినీయే వస్తుంది ఎంత ట్రై చేసినా సరే. సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి రీసెర్చ్ చేసి అంతా చేశాక ఏం తెలిసిందంటే వైట్ బ్యాలెన్స్ కొంచెం తగ్గించి, అంటే ఆటో నుంచి తీసి మాన్యువల్ వైట్ బ్యాలెన్స్లో పెట్టి కొంచెం తగ్గించి అండ్ ఐఎస్ఓ కొంచెం పెంచడం వల్ల ఆ గ్రెయిన్ అనేది పోదు, కానీ కొంచెం తగ్గి కొంచెం బెటర్ ఫుటేజ్ వస్తుంది అని అయితే అన్నాడు. అండ్ కెమెరా ఆ చిన్న స్క్రీన్లో చూస్తే కూడా ఇట్ వాస్ గుడ్. కొంచెం బ్లూ ఎస్థెటిక్గా మొత్తం కూల్ ఫిల్టర్ పెట్టినట్టు వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడాలి, చూసి నెక్స్ట్ టైం నుంచి దానికి ఇంకొంచెం బెటర్మెంట్, లైక్ ఫస్ట్ వీడియోతో పోలిస్తే సెకండ్ వీడియో బెటర్ వచ్చింది. ఐ హోప్ ఇప్పుడు సెకండ్ వీడియోతో పోలిస్తే
కంటెంట్ పరంగా అయితే ఇట్స్ బెటర్, ఫుటేజ్ పరంగా చూడాలి ఇప్పుడు ఒకసారి. సో బిట్టుగాడు మధ్యలో వెళ్ళిపోయిండు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి పడుకోవాలని చెప్పి. నాకు నైట్ డ్యూటీ కాబట్టి ఇప్పుడు నేను పోయి మంచిగా స్లీప్ వేస్తే సెట్. ఈ ఎడిట్కే టైం ఎత్తుక్కోవాలి నేను. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు అంతా అయిపోయింది, ఇది ఆకలి అవుతుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది ఆంటీది, బాగుంటుంది టిఫిన్. ఐ థింక్ లాస్ట్ వ్లాగ్లో పెట్టాను అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఆంటీ దగ్గర లైట్గా ఎట్లనే నైట్ రైడ్కి వచ్చినప్పుడు చూసినాం ఈడ. ఇప్పుడు పోయి ఆంటీ ఓపెన్ ఉంటే లైట్గా టిఫిన్ వేసేసి డిస్పోజ్ ఫ్రమ్ ఇయర్. ఆంటీ లేకపోతే ఇంకా ఆగకుండానే సీదా మ్యాక్సిమం ఉంటుంది ఆంటీ. టైంకి అయితే ఉండాలి, 5 దాటి 5:15 అవుతుంది. ఇంకా సన్ రావడం కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైన మాత్రం ఫుటేజ్ క్రేజీ వస్తుంది. సన్ వస్తే ఎన్డీ ఫిల్టర్స్ పెట్టి మార్నింగ్ ఇది ఫుటేజ్ వచ్చినట్టు ఎన్డీ ఫిల్టర్స్ పెట్టి మోషన్ బ్లర్ కోసం ట్రై చేస్తా. ఆంటీ ఉంటే ఇట్స్ పాసిబుల్. సన్ అయితే ఇప్పుడు రైజ్ అవుతుంది మెల్లగా. ఇంకా మేము పోయి ఆర్డర్ ఇచ్చి ఆంటీ చేసేసరికి, ఐ మీన్ తిని అయిపోయేసరికి అలా సన్ వస్తే ఆ బండ్లు అయితే ఆగున్నాయి, ఉండొచ్చు. నైస్. ఇప్పుడు తినేసి మంచిగా ఇంటికి పోయి స్లీప్ వేస్తే అయిపోతుంది. సో తిన్న తర్వాత కలుద్దాం. 6.5 hours later. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే తినైపోయేసరికి సూర్యుడు వచ్చేసాడు. సో ఇప్పుడు చూసినట్టయితే ఫుటేజ్ కొంచెం డిఫరెంట్ అయి ఉండవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను నైట్ సెట్టింగ్స్ నుంచి తీసేసి డే సెట్టింగ్స్కి మార్చిన. సో ఈ డే సెట్టింగ్స్లో ఏంటంటే వైట్ బ్యాలెన్స్ ఆటో పెట్టేసా. అక్కడ ఎంత 3600 పెట్టాను అనుకుంటా, ఇప్పుడు మార్చేసి ఆటో వైట్ బ్యాలెన్స్ పెట్టేసా. అండ్ ఆల్సో ND8 ఫిల్టర్ పెట్టా. ND16 అయితే మరీ డార్క్ అయిపోతుంది ఫుటేజ్ అనుకుని, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ND16 పెట్టా మార్నింగ్. సో ఇప్పుడు సన్ రైజే కాబట్టి అంత ఎక్కువ స్ట్రాంగ్ ఇది ఉండదు. సో ND8 పెట్టా అండ్ వైట్ బ్యాలెన్స్ తీసేసా. ఓ ఆఫ్ రోడ్ నమస్తే ఆంటీ. ఇప్పుడు ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తాను ఎవరన్నా ఉంటే అనుకుంటుండొచ్చు, ఈ అమ్మాయిడు అటు తిరిగి మళ్ళీ ఇదే బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిండు కదరా అని చెప్పేసి. బట్ ద థింగ్ ఈజ్ ఐ లైక్ దిస్ బ్రిడ్జ్. ఎందుకో తెలియదు, అంత కాసుగా ఏముండదు కానీ. సో చుట్టుపక్కల పెద్ద బిల్డింగ్స్ ఉన్నా కంజెస్టెడ్గా ఉండకుండా స్కై అలా కనిపిస్తుంది కాబట్టి ఐ లైక్ దట్. అండ్ ఆల్సో ఇప్పుడు సూర్యుడు అంత వచ్చిండు కానీ మరీ పైకి కనిపించేంత రాలేదు. ఐ హోప్ మోషన్ బ్లర్ ఓకే మంచిగా వస్తుండొచ్చు. ఇంకొంచెం బ్రిడ్జ్ కొంచెం హైట్ ఉంటే అక్కడ సన్ కనిపిస్తుండొచ్చేమో. యా బ్రిడ్జ్ కొంచెం హైట్ ఉంటే సన్ కనిపిస్తుండే. గోల్డ్ స్టీమా డ్రగ్స్ ఇచ్చేస్తారా? అదిగో సన్ను, సూర్యుడు కనిపించాడు. అయిపోయా, మళ్ళా కనపడదు సూర్యుడు. నన్ను గాలి గట్టిగా వస్తుండొచ్చు. ఇట్లా జరా
టింకరింగ్ చేయాలి ఎడిట్ చేసేటప్పుడు లైట్ టింకరింగ్ చేసి చూడాలి ఇఫ్ ఇట్స్ పాసిబుల్ టు హౌ డు ఐ పుట్ ఇట్ రెడ్యూస్ ది విండ్ నాయిస్. చెప్పి గంటలకి ఎందుకు తోలుతున్నా నేను? నువ్వు పోతాను నేను బ్రేక్ వేస్తాను, నువ్వు బ్రేక్ వేస్తాను బా. ఇప్పుడు బేసికలీ నేను ఎడిట్ చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు 3 things. ఫస్ట్ థింగ్ ఈజ్ కలర్ గ్రేడింగ్. అదే కలర్ గ్రేడింగ్ అండ్ కలర్ కరెక్షన్. అది ఎట్లా చేయాలో బేసిక్ ఐడియా ఉంది నాకు, అంతే. హ్యావ్ టు గో అండ్ డూ రీసెర్చ్ ఆన్ దాట్. రీసెర్చింగ్ అది నేర్చుకోవాలి బేసికలీ. సెకండ్ థింగ్, మంచి థంబ్నెయిల్ తీయాలి దీనికోసము. ఎందుకంటే లాస్ట్ థంబ్నెయిల్స్ చూసినట్టయితే బేసిక్ ఆఫ్ ది బేసిక్ థంబ్నెయిల్స్ అవి. అది క్యాన్వాలో చేసిన థంబ్నెయిల్స్, ఫోటేజ్ దీనిలో నుంచి స్క్రీన్ షాట్ తీసి చేసినాయి. అండ్ ది థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, కంటెంట్. నెక్స్ట్ వీడియోకి ఏం చేయాలి కంటెంట్ అని చెప్పి నేర్చుకోవాలి. ఐ మీన్ చూడాలి. అంటే ప్రీ ప్లాన్ కంటెంట్ అంటే ఇప్పుడు ఏదో ఒక టాపిక్ అనుకొని అయితే బయటికి రావాలి కదా. ఇప్పుడు రోడ్ మీద పోయేటప్పుడు మాట్లాడడం అంటే మాట్లాడచ్చు, బట్ ఆ స్పాంటేనిటీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. పవర్ బ్రహ్మానందం రియాక్షన్ అయిపోయింది అది ఇప్పటిదాకా. ఆ నైట్ ఫుటేజ్ నాకు ఎందుకో లైక్ చూడటానికి సైబర్ పంకిష్ ఫుటేజ్లా అనిపించింది. అంటే మొత్తం బ్లూ లైటింగ్, జాపనీస్ మోటో బ్లాగింగ్లో ఉన్నట్టు లైక్ అట్లా అనిపించింది. సో ప్లీజ్ కమెంట్ ఇఫ్ ఎవరైనా అది చూసి ఓకే బాగుంది, కంటిన్యూ లైక్ దిస్ నైట్ ఫుటేజ్. నైట్ పోతే బయటికి ఇట్లా ఈ బ్లూ టింట్ ఇట్లా కూల్గా ఇది ఎట్లా టెంపరేచర్ అని ఉంటుంది ఎడిట్స్లో, వార్మ్ అండ్ కూల్ అని చెప్పి. ఈ కూల్ టింట్లోనే కంటిన్యూ చేయాలా వీడియోస్, ఆర్ షుడ్ ఐ ట్రై సంథింగ్ ఎల్స్? వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా చూడాలా నైట్ ఫుటేజెస్ అని చెప్పి కామెంట్. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ద వీడియో గైస్. జగన్మోయ్య అమ్మ, నాకంటే వరస్ట్ ఉన్నారు. ఆఫ్ రోడింగ్ గైస్, జస్ట్ హిమాలయన్ థింగ్స్. గుల్ ఉంటుంది. Hey, cycle boy. Comments mention చేయండి. What should I improve on and what's good in these vlogs అని చెప్పి. And please do not forget to like, share and subscribe. So yeah, let's meet in another vlog. Until then, see you. Bye bye.